హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో చిట్టి తల్లి అఫీషియల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. సాయిబాబా టెంపుల్కి వచ్చాము మేము. మెల్లగా ఎక్కాలి. వెయిట్ చేయి, ఇక్కడ నిల్చో. మమ్మీ ఇక్కడ నిల్చో. చెప్పులు పడేసి వేరే వాళ్ళ చెప్పులు ముట్టుకోద్దు. దా వదిలేద్దా చెప్పులు, ఇక్కడ వదులుదురా, నీడకు వదిలేద్దా. మన కూడా వదిలేసి, నువ్వు కూడా ఇటు వదులు. కాలు కాలుతాయి, వదిలేసి. కూర్చోదు, వేడిగా ఉంటుంది. నేను లే పైకి నిల్చో. సో బాబా టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. మీరు స్టార్టింగ్లో చూసారు కదా. సో ఫస్ట్ వెళ్ళగానే ఇక్కడ మనకైతే విఘ్నేశ్వరుడు ఉన్నాడనమాట. సో బొజ్జ గణపతికి మొక్కమని కాన్వర్జేషన్ జరుగుతుంది. యాక్చువల్గా నేను ఒరిజినలే పెడదాం అనుకున్నాను, బట్ ఇన్సైడ్ మనకి డివోషనల్ సాంగ్స్ అయితే రావడం జరుగుతుంది. సో దట్స్ వై జస్ట్ ఐ డిలీటెడ్. నేనైతే యాక్చువల్గా ఒరిజినల్ పెడదామని నాకు చాలా ఇష్టం ఉండే, బట్ డివోషనల్ మ్యూజిక్ సంథింగ్ వస్తుందన్నమాట. హౌ షీ రియాక్ట్ ఫస్ట్ టైం ఏం కాదు, బట్ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మేము టెంపుల్కి వెళ్ళాం. బట్ ఈ భగవంతుడు ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని, మాతో పాటు మీకు కూడా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఇదే టెంపుల్లో ఫస్ట్ గణపయ్య ఉన్నాడు. సో గణపయ్య ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మేమైతే ఇక్కడ అయ్యప్ప స్వామి ఉన్నారు. సో అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మొక్కుకొని ఆశీర్వాదం అయితే తీసుకున్నాము అండ్ హారతి తీసుకున్నాము అనమాట. ఇక్కడ చూడండి ఆ అయ్యప్ప స్వామి విగ్రహాలు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మేము హారతి తీసుకుంటున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ టెంపుల్ చాలా పెద్దగా అంటే నార్మల్గా బట్ ఆర్గనైజేషన్ కానీ చాలా బాగుంటుంది. చాలామంది నియర్ బై ఇక్కడ న్యూజెర్సీలో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇది మేము సెకండ్ టైం అనుకుంటా ఇక్కడ విజిట్ చేయడం. చాలా దగ్గరలో ఉంటుంది అనమాట. లైక్ అంటే టెంపుల్ ఆ రోజు ఆల్రెడీ నేను జాయాలుకాస్ గురించి మీకు పెట్టడం జరిగింది కదా, ఆ రోజే ఈ స్పెషల్గా ఈ టెంపుల్కి కూడా వెళ్ళామన్నమాట అటు సైడ్ నుంచి. సో మళ్ళీ ఇక్కడ విఘ్నేశ్వరుడి దగ్గర మొక్కుతుంటే నేను వచ్చి తీస్తున్నాను. సో తను అంటే క్యూరియాసిటీ ఉంటుంది కదా పిల్లలకి జనరల్గా. సో ఇక్కడ అయ్యప్ప స్వామికి మొక్కు అని చెప్పి మళ్ళీ బ్యాక్ రావడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేసి తను అక్కడే అమ్మవారు చీర కట్టుకుంది అని చెప్తుందనమాట డిస్కషన్లో. టచ్ చేయొద్దు బెటా అని చెప్పి నేను తీసుకొస్తున్నాను. తనకు తెలియదు కదా, సో టచ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఏడుస్తుంది టచ్ చేయొద్దు అంటే. అమ్మవారు చీర కట్టుకుంది అండ్ అలాగే బొట్టు పెట్టుకుంది, నగలు వేసుకుంది అని చెప్పి తను చెప్తుండే అనమాట. ఇది కాన్వర్జేషను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పంచముఖ విఘ్నేశ్వరుడి విగ్రహం అయితే ఉండింది. తను లోపలికి వెళ్తా ఉంది, బట్ మనం అక్కడ వెళ్ళొద్దు కదా. సో బ్యాక్ రానా అని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడ వీడియో అనేది యాక్చువల్గా చాలామంది అఫీషియల్గా తీశారు. నాకు భయం వేసింది ఫస్ట్, అందుకని చెప్పి నేను ఇట్లా తీస్తుండే కొంచెం కవర్ అవుతుందని. చాలామంది అయితే అక్కడ యాక్సెప్టబుల్లే ఉన్నట్టుంది, ఎవరు ఏమనలేదనమాట. ఇక్కడ మనకి తెలుసు కదా వాహనం ఇక్కడ ముందుంది అండ్ పంచముఖ గణపయ్య ఉందన్నమాట. పంచముఖ గణపతిని నాకు తెలిసి నేను ఇప్పటివరకు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టున్నాము. గణపయ్యని చూసాము చాలా ప్లేసెస్లో. ఇక్కడ కూడా హుండీ ఉంది, హారతి కూడా ఉంది. ఇక్కడ ఈ మిడిల్లో ట్రీ అపియరెన్స్ కూడా ఉంటుంది. అది ఒరిజినల్ ట్రీయా లైక్ వాళ్ళు పెట్టారా నాకైతే పెద్ద ఐడియా లేదండి. అంటే నేను రావి చెట్టు లాగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి శివుడు అన్నమాట. ఇది కూడా ఏదో స్పెషాలిటీ ఉంటుంది, పంచముఖ పరమేశ్వరుడు అలా అనమాట. అండ్ పరమేశ్వరుడికి ఇక్కడ వాళ్ళు మెన్షన్ ఇక్కడ ఆ రోజు స్పెషల్ డే ఏముంది నాకు తెలియదు. మేము థర్స్డే రోజు వెళ్ళాము లాస్ట్ వీక్ యాక్చువల్గా. ఇంకొక డే అయితే 1 వీక్ అవుతుంది అని చెప్పి ఇవాళ పోస్ట్ చేద్దాము అని చెప్పి చేస్తున్నాను అనమాట నేనైతే. సో ఇక్కడ వచ్చేసి అక్కడ అభిషేకం అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం గణపయ్యను వీళ్ళందరినీ విజిట్ చేసుకున్న తర్వాత ఇది జరిగిందనమాట ఇక్కడ. సో తను కూడా వాటర్ పోస్తా అంటుంటే వాళ్ళ నాన్నతో చెప్పి నేను పోయమని చెప్తున్నాను. ఇక్కడ నేనే వీడియో తీసుకుంటున్నాను అనమాట. తను అట్లా వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు. సో టెంపుల్ అయితే ఒక లుక్ వేసి చూపించాను కదా ఇందాక. ఆ తర్వాత ఇక్కడ వాటర్ పోసుకున్నాము. ఇంకా తను కూడా పోస్తా అంటే వాళ్ళ డాడీ ఎత్తుకొని పోయిస్తున్నారనమాట. శివుడిది నాది అయిపోయింది టైము, నెక్స్ట్ వాళ్ళకి.
సో వాళ్ళు కూడా వాటర్ పోస్తాము అంటే జస్ట్ పోయాము. మేము స్పెసిఫిక్గా అయితే వెళ్ళలేదండి, జస్ట్ అక్కడ చాలా ఇంపార్టెంట్ వర్క్ పైన వెళ్ళాము. సరే ఇంత దాకా వచ్చాము కదా అని చెప్పి, మనకు మనసు బాగాలేనప్పుడు జనరల్గా మరి అందరూ అలాగా ఉంటారో లేదో నాకు తెలియదు, నేనైతే మనసు బాగాలేనప్పుడు ఇట్లా టెంపుల్కి వెళ్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పామన్నమాట. వీఆర్ సఫరింగ్ అంటే మనం ఇంకా మన తట్టుకోలేని బాధ ఉన్నప్పుడు ఆ భగవంతుడితో పంచుకుంటే తగ్గుతుంది కదా. మనుషులతో కంటే నేచర్తో కానీ భగవంతుడితో పంచుకోవడం అయితే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే మనుషులు అందరూ అలా ఉంటారు. మన లైక్ కన్న తల్లిదండ్రులు అయితే కంపల్సరీ అర్థం చేసుకుంటారండి. అదర్ దెన్ దట్ ఎవ్వరూ అర్థం చేసుకోరు నాకు తెలిసినంత వరకు. మరి మీరు ఏమంటారు ఈ విషయంలో? సో ఇలా మేము మొత్తం పూజ చేసుకున్నాం. ఆ తర్వాత నమో వెంకటేశాయ నమః. వెంకటేశ్వర స్వామికి అయితే ఇక్కడ వేరే వాళ్ళు మొక్కుతున్నారు యాక్చువల్గా. నేను తీయడానికి ట్రై చేశాను. సో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని చెప్పి, తిరుపతి దాకా వెళ్ళకపోయినా ఆ వెంకటేశ్వర స్వామి వైబ్ అయితే వచ్చింది అక్కడికి వెళ్తే మాకు. అండ్ ఇక్కడ సాయిబాబా ఉన్నారనమాట. నేను లాస్ట్లో మళ్ళీ చూపిస్తాను మీకు. అక్కడ సాయిబాబా కూర్చున్నారు కదా, అక్కడ ఇంకా అద్భుతం అని చెప్పొచ్చు. ఇక్కడ పరమేశ్వరుడు ఉన్నాడనమాట. సో మా బేబీకి చెప్తున్నాను, ఓం నమ శివాయ పరమేశ్వరుడికి మొక్కు అని చెప్పేసి. ప్రతి దగ్గర హారతి అవన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా అమ్మవార్లు ఉన్నారనమాట. సో అది కూడా చెప్తున్నాను. సో ఇక్కడ చూపించిన తర్వాత దెన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎస్పెషల్గా మాకైతే ఇప్పుడు చాలా అవసరం అని నేను అనుకుంటున్నాను. సో నేను ఇంతకుముందు కూడా కొంచెం పోస్ట్ చేశాను యాక్చువల్గా విగ్రహాలు ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు అనమాట, తను ముట్టుకోవద్దని చెప్తున్నాను. ఇంకా చాలా అంటే చాలా బాగున్నదనమాట టెంపుల్. గురుదత్తాత్రేయ స్వామి ఇట్లా అన్నీ డిఫరెంట్గా అయితే ఉన్నాయి. అందరూ స్వామీజీలు, సాయిబాబా అందరూ ఉన్నారనమాట. ఇగో ఇక్కడ కూడా మన సాయిబాబా, అండ్ అక్కడ వచ్చేసి మన కాలభైరవుడు ఉన్నారనమాట. అండ్ నవగ్రహాలు కూడా ఉన్నారు ఇక్కడ. మేము నవగ్రహాల చుట్టూ కూడా తిరగడం జరిగింది. అండ్ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. ఇట్లా అందరూ దేవుళ్ళు అయితే ఉండడం జరిగిందండి. ఎస్పెషల్గా కాలభైరవుడుకి కూడా మేము స్పెషల్గా ఆశీర్వాదం అయితే తీసుకున్నాం. తనకు అదే చెప్తున్నాను అనమాట, కాలభైరవుడు అంటే తను అదే అంటుంది. సో మనసు బాగాలేనప్పుడు ఇట్లా ఆ భగవంతుడి ఆశీర్వాదం తీసుకుంటే ఎవరికైనా చాలా బాగుంటుంది కదా. సాయిబాబా, ఆంజనేయ స్వామి, శివుడు, వెంకటేశ్వర స్వామి ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ ఉన్నాయి. నేను మీకు మొత్తం టెంపుల్ మొత్తం కవర్ చేయాలి అని చెప్పి మళ్ళీ తీయడం జరుగుతుందన్నమాట. సో మీరు ఒక్కసారి మీకు అంతా చూపిద్దాము అని చెప్పేసి ఇక్కడ చూపించడం జరుగుతుంది. వేరే పిల్లలు వచ్చారనమాట, ట్రెడిషనల్ వేర్. మా బేబీ ఏమంటుందంటే, మమ్మీ నాకు పట్టులంగా వేయలేదు అని. మేము అనుకోకుండా వెళ్ళాం కాబట్టి ఆ రోజు పట్టులంగా వేయలేకపోయామన్నమాట. సో వాళ్ళ ఫాదర్ అక్కడ కూర్చుంటే తను ఫాదర్తో ఆడుకుంటుండే బేబీ. అండ్ ఇక్కడ పిల్లలందరూ అడుగుతున్నారనమాట పట్టులంగా అని చెప్పి. సో తనైతే ఆడుకుంటుంది. నేను దేవుడి దగ్గరికి వెళ్ళి రాపో అని చెప్పి అంటుంటే వెళ్తుందనమాట. ఇక్కడ పంతులు కూర్చొని లైక్ జపం చేస్తున్నారు. ఇద్దరు పంతుల్లో ఉన్నట్టున్నారు. అక్కడ ఒక పంతులు, ఇక్కడ ఒక పంతులు. ఇంకా ఆ రోజు స్పెషల్ ఏంటో నాకు తెలియదు, బట్ డే అంతా ఓపెన్ ఉంది. మేము ఓపెన్ ఉండదేమో అనుకున్నాం. మేము వెళ్ళి ఆఫ్టర్నూన్ 3 or 2 3:30 అట్లా అయినట్టుంది. బట్ ఆ టైంకి కూడా టెంపుల్ స్టిల్ ఓపెనే ఉంటుంది. తను వెళ్ళి మొక్కుతుందనమాట. అంజన్న అని ఎప్పుడు డైలీ ఇంట్లో అంటుందన్నమాట. కొంచెం అంజన్న వస్తున్నాడు అంటే భయపడుతుంది దేనికైనా. సో అంజన్న స్వామికి వెళ్ళి మొక్కేసి వస్తుందన్నమాట. మళ్ళీ సాయిబాబా ఎక్కడున్నాడు, అమ్మవారు ఎక్కడున్నారు, దుర్గమ్మ, కామాక్షి దేవి ఉంది అక్కడ. వేరే వాళ్ళు చూస్తున్నారు అనమాట. తను అలా వెళ్ళి మొక్కుతూ ఉంటే ఇంకా జనరల్గా చిన్నపిల్లల్ని చూస్తే ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది కదా, అలాగే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. హాయ్ చెప్పమని చెప్తే తను హాయ్ చెప్తుంది వాళ్ళకి. అండ్ సాయిబాబా ఎక్కడున్నాడు అంటే వెళ్ళి సాయిబాబా దగ్గరికి వెళ్ళి మొక్కేసి వస్తా అంటుందన్నమాట. ఎక్కడికి వెళ్ళినా చిన్నపిల్లలను చూస్తే మనసు అనేది ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది కదా. సో అలాగా ఇలా బేబీ అయితే తను అన్నీ ఐడెంటిఫై చేస్తుంది అనమాట అక్కడ దేవుళ్ళని కూడా.
తనకి దేవుడు అంటే చాలా ఇష్టం అండి. ఎస్, నేను నమ్ముతాను భగవంతుని ఖచ్చితంగా 100%. సో తనకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట డివోషనల్ సైడ్ అనేది. భగవంతుడి దయ రావాలి అని చెప్పి. ఇవాళ ఇంకొక స్పెషల్ ఏంటి అంటే, ఇక్కడ మేము మా బేబీకి నేను నటరాజస్వామిని తీసుకొచ్చి లైక్ అంటే నటరాజస్వామికి కొలిస్తే, నేను శివుడి భక్తురాలనండి మోస్ట్లీ. అంటే అందరినీ పూజిస్తాను, మోస్ట్లీ శివుల్ని ఎక్కువ. అంటే మండే నాన్ వెజ్ తినకుండా అట్లా శివకోటి రాయడం ఇష్టం, అందరి దేవుళ్ళు ఇష్టము. సో అలాగా ఆ నటరాజస్వామి అదృష్టం లైక్ 63 కళల్లో ఏదో ఒకటి నాకు చాలా ఇంట్రెస్ట్. బట్ అందులో మనకి పెద్దగా ఏది రాలేదన్నమాట. అంటే మనం ట్రై చేయలేదేమో అని నాకు అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి మనల్ని ఎవరైనా గైడ్ చేసేవాళ్ళు అట్లుంటే ఏమో. సో ఇట్లా కొన్ని అంటే ప్యూర్గా చేయకపోయినా ప్రోగ్రామ్స్లో అట్లా పార్టిసిపేట్ చేయడం అలాంటివి జరిగేది. ఇంకా టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో తనకి నేను నటరాజస్వామిని అయితే అక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రసాదము తీర్థం ఇవన్నీ పెట్టారు. ఇది అనమాట, నేను మీకు చెప్పాను కదా సాయిబాబా. లోపల వెళ్ళి కూర్చొని మనం జపం చేసుకోవచ్చు. ఆ రోజు థర్స్డే కదా, ఫస్ట్ వెళ్ళొద్దేమో అనుకొని, బట్ అందరూ వెళ్ళి చేసుకుంటుంటే మేము కూడా వెళ్ళి చేసుకోవడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ఇసురాయి ఇట్లా మంచి ఓల్డ్ స్టైల్లో చాలా బాగా అరేంజ్ చేసి పెట్టారు. సో మీరు ఎవరైనా న్యూ జెర్సీకి దగ్గరలో ఉంటే, ఎడిసన్ ఆ సైడ్ ఉంటే వెళ్ళి విజిట్ చేయొచ్చు అనమాట ఈ టెంపుల్. సో ఇలా ఆ రోజు థర్స్డే అయితే మనసు నిండుగా అనిపించింది, చాలా హ్యాపీగా ఉంది. అక్కడ మేము నటరాజస్వామిని తీసుకోవడం అయితే జరిగిందండి. సో ఆ రోజే అక్కడ నేను చాలా డేస్ నుంచి లైక్ అమెజాన్లో అలా చూస్తూ ఉన్నాను, కుదరలేదు. బట్ ఆ రోజు సడన్గా భగవంతుడి దర్శనమైంది, అలాగే నటరాజస్వామి. అండ్ ఇక్కడ కొంచెం ప్రసాదం కాంప్లెక్స్ లాగా ఉండే అనమాట. జస్ట్ అదిగోండి పులిహోర అండ్ వెజిటేబుల్ రైస్ ప్రసాదంగా అయితే పెట్టారు మాకు. ఇక్కడ సాయిబాబాని డిఫరెంట్ లుక్తో అయితే డెకరేట్ చేశారు. అండ్ ఇక్కడ ఇవన్నీ చెట్లు ఉంటాయి కదా, పాల కొమ్మలు ఇవన్నీ. సో సన్ కోసం అని చెప్పి వాళ్ళు బయట పెట్టడం జరిగింది అనుకుంటా, నాకు తెలిసి ఆ టెంపుల్ అకేషన్ అట్లా మంచిగా ఉండాలి అని చెప్పి. ఇక్కడ ఎంట్రన్స్ నేను స్టార్టింగ్లో చూపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ రావి చెట్టు ఉంది, అలాగే రావి చెట్టు ప్లస్ వేప చెట్టు కలిసి ఉందన్నమాట. మీరు చూసుకుంటే ఇక్కడ రావి చెట్టుతో పాటు వేప చెట్టు కూడా ఉంది. వేప చెట్టును అందరూ లక్ష్మీదేవి లాగా కొలుస్తారు కదా. సో నాకు తెలిసినంత వరకు ఎవరో చెప్పారనమాట, వేప చెట్టుని ఇట్లా మన తలకు తాకించుకుంటే ఆ లక్ష్మీదేవి మన వెంట ఎప్పుడు ఉంటుందని చెప్పి. అందుకని చెప్పేసి నేను కూడా ఇట్లా పెట్టుకోవడం, టచ్ చేయడం అయితే జరిగింది. ఇట్లా ఇంకా తర్వాత వెళ్ళిపోదామని చెప్పేసి రావడం జరిగింది. ఇక్కడైతే పార్కింగ్ ఏరియాలో ఇట్లా ఉంటుంది అనమాట. మా బేబీ రమ్మంటే మాత్రం రావట్లేదు, నేనైతే తిడుతున్నాను. తిట్టడం అంటే తను చెప్పులు ముట్టుకోవడం పిచ్చి పిచ్చి చేస్తుంది అనమాట. ఇంకా పిల్లలు అన్నప్పుడు అలాగే చేస్తారు కదా. తిట్టడం అంటే బెదిరిస్తుంటే రావట్లేదు అనమాట. రా అని పిలుస్తున్నాను. సో టెంపుల్ బయటికి రాగానే షూస్ వేసుకొని ఇట్లా తిరుగుతుందనమాట. మళ్ళీ విజిట్ చేస్తా, లోపలికి వెళ్తా అని. ఇంకా అంజన్ వస్తున్నాడు అంటే అప్పుడు వచ్చిందనమాట. సో నేను రాను, అక్కడే కూర్చుంటా అని అట్లా చేస్తుంది అనమాట. ఈ ఫ్రాక్ మేము H&Mలో కొనుక్కున్నామండి. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా, ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు, జస్ట్ ఇక్కడ యూఎస్లో ఉన్న H&M అని ఉంటుంది. కిడ్స్ వేర్ చాలా బాగుంటుంది. లైక్ మనకు కూడా చాలా పెద్దవాళ్ళకి, చిన్న వాళ్ళకి ఎవరికైనా బాగుంటుంది. సో ఒకసారి మీరు కూడా కావాలి అనుకుంటే కిడ్స్ వేర్లో ఇలాంటి ఇండియన్ ట్రెడిషనల్ వేర్ కూడా దొరుకుతాయి, మంచి ఫ్రాక్స్. ఇవి ఇండియన్సే వేసుకోరు, అందరూ వేసుకుంటారు, బట్ ఇవి కూడా దొరుకుతాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇప్పటివరకు అయితే చాలా బాగా ఆదరించారు, ఇప్పుడు కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లాస్ట్లో అయితే పిక్స్ ఉండాలి కదా, సో కొన్ని పిక్స్ తీసాను అనమాట. అవి జస్ట్ నేను ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. మళ్ళీ మన ఎండ్ వీడియో కూడా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుండే అనమాట టెంపుల్. ఆ రోజు డే మాత్రం చాలా మంచిగా జరిగింది. మేము లైక్ ప్రసాదము అవన్నీ కూడా చాలా రోజుల తర్వాత తిన్నట్టు అనిపించింది. పులిహోర చాలా నచ్చి మళ్ళీ నైట్ ఇంటికి వచ్చి మరీ స్పెషల్గా పులిహోర చేసుకొని తిన్నాం అనమాట. సాయి దత్త పీఠము, శ్రీ శివశక్తి లైక్ విష్ణు శక్తి టెంపుల్ అని ఉంటుంది. థ్యాంక్ యూ. మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికాలో చిడి తల్లి అఫీషియల్. అందరూ బాగుండాలి, అందరూ నేను కూడా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.